వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. లాస్ట్ 2-3 డేస్గా ఒకటే న్యూస్. ఐబొమ్మ ఐబొమ్మ ఐబొమ్మ. నాది బొమ్మ కదా. అడుగుతున్నాను మా దోస్తులు, అరే నా 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 కంపెనీలో, పాత కంపెనీస్లో నా ఈమెయిల్ ఐడి ఏ బొమ్మ అని ఉండేది. ఏ బొమ్మ అని అట్లే ఉంటాయి కదా, ఆదిత్య బొమ్మ. సో దే విల్ యూజ్ సర్ నేమ్స్ అండ్ విత్ ఏ ఫస్ట్ నేమ్. ఏందిరా ఈ బొమ్మగాళ్ళు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కిరికిరి పెడతారా, కాంట్రవర్షియల్ థింగ్స్ చేస్తారా అని నన్ను ఫన్నీగా మా ఫ్రెండ్స్ కామెంట్ చేస్తున్నారు అనమాట. అదే అది లైటర్ సైడ్ అండి, ఫన్నీగా అన్న. అయితే ఐబొమ్మ గురించి మాట్లాడాలనిపించింది నాకు ఎందుకో. ఈ ఐబొమ్మ కాన్సెప్ట్ చూస్తున్నాం కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ హ్యావ్ టు గివ్ మై ఒపీనియన్. వాట్ ఎవర్ దట్ పర్సన్ ఇమ్మడి రవి హ్యాస్ డన్, ఇట్ ఈస్ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. ఎవరము ఒప్పుకోవాల్సింది కాదు, అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే పైరసీ ఈజ్ రాంగ్. పైరసీ వల్ల అందరూ నష్టపోతారు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఆయనని మనము సమర్థించట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో సమర్థించట్లేదు. ఆయనని పోలీసులు పట్టుకోవడం కరెక్టే, బికాస్ హీ ఈజ్ అగెయిన్స్ట్ లా. సో హీ ఈస్ పుట్ బిహైండ్ బార్స్, కరెక్ట్. కానీ ఎట్ ద సేమ్ టైమ్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఆన్ ద అదర్ సైడ్, ఫ్రమ్ ద అదర్ సైడ్. ఇమ్మడి రవిని నువ్వు పట్టుకోవడము తప్పు, మీరు చేసిన దానికే ఆయన అట్లా చేసిండు అని చాలామంది ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. దీనికి సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నదంటే, చెప్తా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటే ఏందో చెప్తా. పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నదంటే, పోలీస్ డిపార్ట్మెంట్ ఏమన్నదంటే 3,000 కోట్లు మేము సేవ్ చేసినామని అంటుంది, ప్రొడ్యూసర్లకి, వాళ్ళకి, వీళ్ళకి. కరెక్ట్. ఎందుకంటే ఈయన చాలా నష్టం చేసిండండి, ప్రొడ్యూసర్లకి చాలా నష్టం జరిగించిండు. మీరు ఆ సినిమా చూసారా, సూర్య సన్ ఆఫ్ కృష్ణ అనుకుంటా. దాంట్లో సుధాకర్ ఉంటాడు, శుభలేఖ సుధాకర్. ఎయిర్పోర్ట్లో వెళ్ళిపోని కొడతాడు, అరే మేము ఎంత కష్టపడి సినిమాలు తీస్తాము, మీరు పైరసీ చేసి అన్నీ అమ్మి దొబ్బుతారు, మేము ఎంత నష్టపోతామని అంటాడు అనమాట. సో యా, ఇట్ ఈస్ కరెక్ట్. ప్రొడ్యూసర్లు, ఆ సినిమా ఏముంది, నేనేంతే సినిమాలో శివాజీ షిన్నే కూడా అంటాడు కదా, ఒక సినిమా తీసి చాలా నష్టపోయినా, రోడ్ మీదకి వచ్చేసిన. ప్రొడ్యూసర్ల బాధ వర్ణాతీతం. దాని వెనకాల ఉన్న టెక్నీషియన్స్, వర్కర్స్ అందరూ వర్ణాతీతం అండి, చాలా సాడ్. దే ఆర్ గోయింగ్ త్రూ లాసెస్, అన్డౌటెడ్లీ దే ఆర్ గోయింగ్ త్రూ లాసెస్. కానీ ఇందాక అన్నా కదా సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అని. మరి ఇదే ఫిలిం ఇండస్ట్రీ ఐబొమ్మ ఇమ్మడి రవి చేసిన ఈ పద్ధతిని సినిమా రూపంలో మనకి చూపించారు. సినిమా కాదు, సినిమాల రూపంలో చూపించారు. దీన్ని ఇంగ్లీష్లో చాలా పాలిష్గా చెప్తే రాబిన్హుడ్ కాన్సెప్ట్ అంటారు. రాబిన్హుడ్ కాన్సెప్ట్ అంటే పెద్దోడిని కొట్టు, పేదోడికి పెట్టు. కచ్చా దాసరి నారాయణరావు కృష్ణంరాజు గారి డైలాగ్స్ అంటాడు. జానకి కత్తెందుకో జానకి, పెద్దోడిని కొట్టు, పేదోడికి పెట్టు. ఇదే కాన్సెప్ట్, రాబిన్హుడ్ కాన్సెప్ట్ అంటే అదే. ఇది కొత్తగా వచ్చిందా ఈ కాన్సెప్ట్? 1971 మోసగాళ్ళకి మోసగాడు, సూపర్ స్టార్ కృష్ణ. మళ్ళీ 1979 మళ్ళా మోసగాడు. ఇక చిరంజీవి అయితే మనం అటు నుంచి ఇటు తీసుకున్నా, ఇటు నుంచి అటు తీసుకున్నా చాలా ఉన్నాయి. రీసెంట్గా మీమ్స్లో చూస్తే ఠాగూర్ సినిమా అని లేపి పెడుతున్నారు. మొత్తం ఠాగూర్ మీమ్సే కదా. ఇమ్మడి రవిని చిరంజీవితో పోలుస్తున్నారు, అవునా కదా? ఇది వెనక నుంచి అనుకుందాం. అటువైపు నుంచి వస్తే అడవి దొంగ,
1989 అనుకుంటా. 'కొండవీటి దొంగ' ఎన్నో సినిమాలున్నాయి ఇలాంటివి. చాలా సినిమాలున్నాయండి. నాకు తెలిసి ప్రతి హీరోకి ఒక 'రాబిన్ హుడ్' కాన్సెప్ట్ సినిమా ఉంటది. అంతెందుకు 'రవితేజకి' 'కిక్' లేదా 'కిక్' ఏంటి కాన్సెప్ట్? పెద్దోడిని కొట్టు, పేదోడికి పెట్టు. మహేష్ బాబుకున్నాయి. ఎవరికైనా ఉన్నాయి. ఇట్లాంటి ప్రతి హీరోకి అట్‌లీస్ట్ వన్ మూవీ ఉంది. వేర్ హీ విల్ లూట్ ద అఫ్లూయెంట్, రిచ్, వెల్తీ అండ్ హీ విల్ ఫీడ్ ద డెస్టిట్యూట్, పూర్ పీపుల్‌ని ఫీడ్ చేస్తాడు. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీనే చూపించింది. అంటే మీరు ఈ కాన్సెప్ట్ వాడతారు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ కాన్సెప్ట్ వాడి మీరు సినిమాలు తీస్తారు. ఇట్ విల్ మేక్ ఎ బిగ్ హిట్. మేము డబ్బులు పెడతాం. సూపర్ డూపర్ హిట్ అవుతుంది. కాన్సెప్ట్ వాడతారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి మాకు నష్టం చేస్తుండ్రు అంటారు. మీరు మాత్రం టికెట్ రేట్లు తగ్గించరు. ఇన్ఫ్యాక్ట్ పెంచుతారు. పాప్కార్న్ ఏందండి ₹600. అంటే మనిషి వెళ్తాడు, ఎంటర్టైన్మెంట్ కోసమే వెళ్తాడు. కానీ ఆ ఎంటర్టైన్మెంట్‌ని మీరు నిస్సహాయతగా తీసుకొని వాడిని పీక్క తింటారు కదా! మరి ఇది కరెక్టేనా అండి? ఫిల్మ్ ఇండస్ట్రీ పీపుల్ ఎవరైతే చూస్తున్నారో ఇది ఒక కామన్ మ్యాన్‌కి అయితదా అండి? ఒకప్పుడు 1990స్‌లో, ఎర్లీ 90స్‌లో నేను విద్యానగర్‌లో ఉండేవాళ్ళం. విద్యానగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వెళ్తే రైట్ సైడ్ 2 సంధ్యా 70, సంధ్యా 35. లెఫ్ట్ కొడితే ఓడియన్ 35, 70 డీలక్స్ 3. రైట్ కొడితే సుదర్శన్ 35, 70 దేవి. మళ్ళీ అటు నుంచి కొంచెం బ్యాక్ వస్తే సప్తగిరి, లక్ష్మణ్. ఒక 11, 12 థియేటర్లు ఉండేవి. ప్రశాంతంగా సినిమా చూసి ₹100-200 వచ్చేస్తుండే ఫ్యామిలీ అందరం. ఎర్లీ 90స్‌లో చెప్తున్నాను. ఇప్పుడు ఆ థియేటర్లు అన్నీ ఇప్పుడు ఓడియన్స్ లేవు, సుదర్శన్లు లేవు, ఒక దేవి ఉన్నట్టుంది. అన్నిటిని మల్టీప్లెక్స్లు చేసి పడేసారు. మరి అన్నిటిని మల్టీప్లెక్స్లు చేసి మీరు మల్టీప్లెక్స్ చేస్తే చేసిర్రు, టికెట్ రేట్లు పెడతారు. టికెట్ రేట్లు పెట్టి హై చేసి దాని పక్కన ఎంటర్టైన్మెంట్ ఛార్జెస్ ఇంత హై చేస్తే సామాన్యుడు ఏం కావాలి? ఇది ఎట్లుందంటే చెప్పనా? ఇది ఎట్లుందంటే మీకు గుర్తుందా అండి? 1990స్‌లో ఎన్టీ రామారావు గారు ₹2 కిలో బియ్యం ఇచ్చినప్పుడు వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ గ్రేటెస్ట్ కమెంట్ ఏమొచ్చిందంటే, "నువ్వు ₹2 కిలో బియ్యం పెట్టినావు, ₹35 కందిపప్పు పెట్టినావు, పబ్లిక్ ఏం తింటారు?" అనేది అప్పుడు చిన్న పిల్లగాడిని. అప్పుడు ₹35 ఉండే కందిపప్పు. నాకు గుర్తుంది. కందిపప్పు ₹35 ఉండి ₹2 కిలో బియ్యం పెడితే పబ్లిక్ ఏం తినాలా? సబ్బులు అట్లనే ఉంటాయి. అన్నీ హై ఉంటాయి. అంటే ఉత్త బియ్యం బుక్కాలనా? ఇది అట్లనే ఉంది. ఒకటి తగ్గించి ఇంకొకటి పెంచితే వాట్ ఈస్ ద పర్పస్? ఇప్పుడు నిన్న మొన్న మాట్లాడుతుర్రు అందరూ. చిరంజీవి గారు మాట్లాడిర్రు, దిల్ రాజు గారు మాట్లాడిర్రు. పాపం ఒక షోలో దిల్ రాజు గారిని ఒక అడిగిండు కూడా ప్రెస్ రిపోర్టర్. సార్ టికెట్ రేట్లు ఎందుకు తగ్గించట్లేదు అంటే ఆయన మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నారు. మరి మాట్లాడొచ్చు కదా సార్. ఇప్పుడు మాలాంటి కామన్ మ్యాన్, ఇప్పుడు నేను ఎంత మూవీ బఫ్ని, నా పాత వీడియో చూడండి. ఒక్క మూవీ డైలాగ్ లేకుండా ఒక్క వీడియో కూడా ఉండదు. మూవీ అంటే చాలామంది అంటారు సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటారు. నేను ఎప్పుడు చెప్తా, ఎన్నో వీడియోలు చెప్పిన, మూవీ నాకైతే అట్లీస్ట్ ఫర్ మీ, ఇన్ మై ఒపీనియన్, వేరే వాళ్ళకి నేను మాట్లాడతలే. ఫర్ మీ మూవీ ఈజ్ నాట్ ఏ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇట్ మైట్ బీ ఏ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, బట్ ఫర్ a person like me with an attitude like me, it is also a source of education. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మీ శ్రేయోభిలాషి, ఆ నలుగురు, ఇలాంటి మూవీస్, అపరిచితుడు, జెంటిల్మెన్ కూడా ఇదే కదా, రాబిన్ హుడ్ కాన్సెప్టే. బట్ ఇలాంటి మూవీస్ దే హ్యావ్ ఎన్లైటెండ్ అస్. ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంటా అండి? సోర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కదా. ఆ నలుగురు సినిమా చూడండి ఎట్లుంటుందో. గమ్యం ఎంత ఎంటర్టైన్మెంటెడ్ అండి. ఎన్ని మూవీస్ ఉన్నాయి అట్లా. మరి దీన్ని ఎంటర్టైన్మెంట్ ఎట్లా తీసుకుంటాం? సో సినిమా క్యాన్ బి ఎంటర్టైన్మెంట్,
sometimes, but at the same time it is equally education as well. అండ్ ఫర్ ఎ కామన్ మ్యాన్కి ఇండియా లాంటి కంట్రీలో పిచ్చి పిచ్చి టైం ఉండదు. మ్యాక్సిమం ఎంజాయ్ చేస్తే ఒక హాఫ్ డే అంటే ఎంత, మ్యాక్సిమం 4-5 అవర్స్. 4-5 అవర్స్లో వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, యూ టెల్ మీ. మనం ఏమి యూరోప్లో లేము. మన జీడిపి సూపర్ డూపర్ ఉండి ఒక 2 నెలలు వెకేషన్ తీసుకొని అట్లా కార్ వేసుకొని పోయేటట్టు లేదు. ఫర్ ఎ నార్మల్ కామన్ మ్యాన్ ద సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈస్ మూవీ. ఫ్యామిలీతోని మూవీకి వెళ్తే అదొక సరదా. మీరు చూడండి, ఎన్ని పెళ్ళిళ్ళైన తర్వాత, పెళ్ళైనాక మధ్యలో రిసెప్షన్ ఉంటుంది కదా, పెళ్ళికి రిసెప్షన్కి మధ్యలో ఎంతమంది మూవీకి వెళ్తారండి. మూవీ ద సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అంటే అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మరి అట్లాంటి అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన మూవీకి మీరు టికెట్ రేట్లు గవర్నమెంట్ని అడిగి పెంచి ఆ యొక్క ఎఫర్ట్, ఆ యొక్క అమౌంట్ ఎవరి మీద వేస్తున్నారు? ఇప్పుడు ఒక హీరో ఎక్స్కి మీరు 100 కోట్లు ఇస్తారు, 300 కోట్లు ఇస్తారు. అరే 300 కోట్లు ఇవ్వకపోయినా 100 కోట్లు ఇచ్చినా ఆ హీరో చేస్తాడేమో, హూ నోస్. ఆయన ఇవ్వకపోతే ఇంకో కొత్తని చెప్పారు. ఆయన మీకు కాన్సెప్ట్ కావాలి కదా. ఇప్పుడు అద్భుతమైన హీరోలు అట్టర్ ఫ్లాపులు లేవా? నేను పేర్లు చెప్పా. సూపర్ డూపర్ హీరో, నేను రీసెంట్గా కూడా అయినాయి కదా, అద్భుతమైన హీరో అందరికీ తెలిసిన అట్టర్ ఫ్లాపులు లేవా? వరస్ట్ హీరో, అసలు ఆ హీరో కాదు, సూపర్ డూపర్ హిట్లు లేవా? రీసెంట్ కూడా అయినాయి కదా, బచ్చగాడు సినిమా ఈటీవీ విన్లో ఉంది. ఇక శేఖర్ కమలా తీసే సినిమాలు అట్లే ఉంటాయి. పోరగాళ్ళని పెడతాడు, సూపర్ డూపర్ హిట్లు లేపుతాడు. కబాలి అట్టర్ ఫ్లాప్ అయింది. సూపర్ హీరో. నేను రజనీకాంత్ ఫ్యాను, కావాలని ఆయన పేరు చెప్తున్నా. మిగతా హీరోల పేరు ఎందుకు చెప్పట్లేదంటే, నేను చాలా సందర్భాలు చెప్పినాను రజనీకాంత్ ఫ్యాన్ అని. అంత పెద్ద ఫ్యాన్, అట్టర్ ఫ్లాప్ అయింది మూవీ. అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద హీరో ఫేస్ కాదండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద హీరో ఫేస్, ఇట్ ఈస్ ద కథ దట్ మ్యాటర్స్. కథ మంచిగా లేకపోతే నువ్వు ఎంత పెద్ద హీరోని పెట్టు, ఎంత పెద్ద డైరెక్టర్ని పెట్టు. మొన్న అయింది కదా, శంకర్ ఇట్లా తీసి బాబు పక్కకి ఆడుకో అమ్మా అన్నారు. గేమ్ చేంజర్ తెలియదు అందరికీ, అయింది కదా. సో అంత పెద్ద డైరెక్టర్ పోయింది కదా, అంత మంచి హీరో పోయింది కదా. సో మీరు ఈ హీరోలకి ఇంత డబ్బులు ఎందుకు పెడుతున్నారో నాకు అర్థమవుతలేదు. పాన్ ఇండియా స్టార్ అంటున్నారు, వాళ్ళకేమో అక్కడ పెంచి దాని ఎఫర్ట్ మాలాంటి కామన్ మ్యాన్ మీద పెట్టి నడ్డిలా కొడుతున్నారు. వాళ్ళకి అంతంత ఎందుకు ఇవ్వాలా? దాని ఎఫర్ట్, దాని అమౌంట్ మా మీద ఎందుకు పెట్టాలా? దానివల్ల టికెట్ రేట్లు పెంచండి, బడ్జెట్ పెరిగిపోయింది. ఎందుకు పెంచుతున్నారు సార్ బడ్జెట్? మీ బడ్జెట్ పెరగడానికి కారణం ఏంటిదంటే రెమ్యునరేషన్ ఈజ్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఫర్ యువర్ బడ్జెట్. లాస్ట్ సినిమా హిట్ అయితే ఈ సినిమాకి ఆ హీరో ఎక్స్ అమౌంట్ అడిగితే ఈసారి 2x అమౌంట్ అడుగుతాడు కదా. బడ్జెట్ పెరిగిపోయింది. అది బడ్జెట్ పెరుగుడు కాదు. బడ్జెట్ పెరుగుడు అంటే నీకు లాస్ట్ టైం ఒక లొకేషన్లో చేస్తే ఈసారి ఇంకొక లొకేషన్లో చేస్తే ఆ లొకేషన్కి ఈ లొకేషన్కి పోతే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, ఆ ఛార్జెస్, మన్ను మశానం ఎన్నో ఉంటాయి. అది బడ్జెట్ పెరుగుడు అంటే. అంతేగాని హీరో లాస్ట్ టైం 100 రూపాయలు అడిగి ఈసారి 200 రూపాయలు అడిగితే అది బడ్జెట్ పెరుగు ఎట్లయితుంది? ఇది ఎందుకు మాట్లాడతలేదు అసలు? హీరోలకి అంతంత బడ్జెట్, ఇప్పుడు 100 కోట్లు హీరోకి ఇచ్చే బదులు మామూలుగా ఇవ్వండి సార్. మన యావరేజ్ జీడిపి తెలుసు కదా, ఇండియన్ జీడిపి. మన స్టేట్ ఒక యావరేజ్ పర్సన్ ఎంత సంపాదిస్తాడో అంతకంటే 100 రెట్లు ఇవ్వండి. లెట్స్ సే ఒక యావరేజ్ మనిషికి 20,000 సంపాదిస్తున్నాడు నెలకి, 2 కోట్లు ఇవ్వు, అయిపోయా. నువ్వేం చేస్తున్నావు? 200 కోట్లు ఇస్తున్నావు. నువ్వు అట్లా పెంచి దాని ఎఫెక్ట్ నీకు టెన్షన్. ఆయనకి హీరోకి 200 కోట్లు ఇచ్చినా, హీరోయిన్కి 50 కోట్లు ఇచ్చినా, నాది ఇంత పెరిగింది అంత పెరిగింది అని మీరు ఇది చేస్తున్నారు, పబ్లిక్ మీద వేస్తున్నారు. ప్రీమియర్ షోలు, ఆ షోలు. మళ్ళీ అది కాకుండా ఇంటర్నెట్లో బుక్ చేస్తే కన్వీనియన్స్ ఫీ, ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీ, టికెట్ ధర 250, బట్ యాక్చువల్గా బుక్ చేస్తే
రూ. 300 పడుతుంది. 250కి 300కి నీకు ఆల్మోస్ట్ 20% ఇంక్రీజ్ ఉంది. అంతంత ఎందుకండి? ఒకప్పుడు అంటే లెట్స్ అజ్యూమ్ ఒకప్పుడు ఇంటర్నెట్ లేదు. కానీ ఇప్పుడు వీఆర్ డేటా ఫ్రీ. తగ్గించండి. ప్లాట్‌ఫార్మ్ చార్జెస్ తగ్గించండి. కన్వీనియన్స్ ఫీ తగ్గించండి. ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీ తగ్గించండి. అవి తగ్గించండి. ఎందుకు టికెట్ రేట్స్? పాప్‌కార్న్ రేట్స్ అందరూ అదే అడుగుతున్నారండి. పాప్‌కార్న్ రేట్స్. ఎందుకు పాప్‌కార్న్ రేట్స్ అంత అండి? ₹600 ఎప్పుడన్నా బకెట్ ₹600 తింటారా? మీకు మీకు నిద్ర పడుతుందా అండి ఇంటికి పోయిన తర్వాత? ₹380 స్మాల్ అట. ₹420 మీడియం అట. ₹600 ₹500 నాకు గుర్తులేదు, జస్ట్ ర్యాండమ్‌గా చెప్తున్నా. బట్ దేర్ ఆర్ వెరీ మైన్యూట్ డిఫరెన్స్ ఉంది. అంటే ₹30-40 వీడు పెద్దది తీసుకోవాలన్నమాట. అండ్ అఫ్‌కోర్స్ పబ్లిక్ కూడా అట్లే ఉంటారు. మనోళ్ళేం తక్కువరా? ఆడ పోయి కొందామంటే కూడా జాగ ఉంటలేదు. అంటే పబ్లిక్ అట్లా ఉన్నారు కాబట్టి మీరు మా మైండ్ సెట్‌ని, ఆ సైకాలజీని వాడుకుంటారు. ఇక్కడ పబ్లిక్ కూడా మారాలా. నేనేమంటున్నా అంటే సినిమా ఇండస్ట్రీ మనం తిడుతున్నాం గానీ, మనం మనం మారాలి కదండీ! నేను ఇంతకుముందు కూడా 'పుష్ప' చేసినప్పుడు కూడా నేను చెప్పిన, "అరేయ్! ఎందుకన్నా ఫస్ట్ షోకి పోతావు? ఫస్ట్ షో పోకపోతే ఆడు సెకండ్ డే తీసేయడు కదా! సినిమా ఉంటది కదా!" మొన్న 'పుష్ప' రోజు ఆ పిల్ల తల్లి చనిపోయింది. పిల్లగాడు హాస్పిటల్ ఉన్నాడు. ఎవడిచ్చింది చెప్పు ఇప్పుడు? హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ సచ్ థింగ్స్? మరి ఇలాంటివి మనమేమో మాట్లాడతలేం. ఇందాక మొన్న 'గ్లోబ్ టోటర్' ఈవెంట్ అడిగితే ఎవరో మీమ్ చేసిండు. అదే ఇన్‌స్టాలో చెప్పిండు. "అన్న మేము ఇక్కడికి వచ్చి కూర్చున్నాం, మధ్యాహ్నం అంతా కూర్చున్నాము. అక్కడికి ఇక్కడ స్టేజ్ కూడా కనపడలేదన్న" అని ఒకఆయన చేసిండు. అరే ఎందుకు పోతుర్రన్న నాకు అర్థం కాదు. అంతంత డబ్బులు పెట్టుకొని, అంతంత పెట్టుకొని ఎందుకు పోతుర్రన్న? ఆళ్ళు కనపడని కూడా కనపడతలేరు. ఆ స్టేజే కనపడలేదు అంటున్నావు. నీకు స్టేజ్ పోతుంది. నేను ఇంట్లో కూర్చొని చూసినా. నీకంటే నేనే బెటర్ కదా! ఇంట్లో కూర్చొని హ్యాపీగా సోఫాలో కూర్చొని ప్రశాంతంగా చూసుకుంటూ కూర్చున్నాం. నువ్వు ఆడ పోయి చల్లగా కూర్చున్నావు చలికాలంలో. ఎవరు బెటరు? నీకే బొక్క. కారు డీజిల్ పైసలు, ఈవెంట్ పైసలు. పోనీ నేనేమన్నా పిలిచి రా రంగయ్య అని సంతకం పెడుతున్నా నీకేమన్నా? అంటే పబ్లిక్ కూడా అట్లే ఉందండి. ఈ ఈ యొక్క పబ్లిక్ యొక్క వీక్‌నెస్‌ని ఫిల్మ్ ఇండస్ట్రీ వాడుకుంటుంది. దానివల్ల ఇప్పుడు ఏమైంది, ఇదన్నీ కూడా మనోడు అబ్జర్వ్ చేసిండు. ఇమ్మడి రవి. పబ్లిక్‌ని ఎట్లైనా మనం మార్చలేము. పాపం వీళ్ళు నష్టపోతున్నారు అని చెప్పి మనోడు ఒక షార్ట్ కట్ కనుక్కొని హీ స్టార్టెడ్ పైరసీ. అందరూ అందుకోసం ఫుల్ సపోర్ట్ చేస్తారు ఇమ్మడి రవిని. అండ్ ఈ ఈ కాన్సెప్ట్ కూడా ఆయన ఎక్కడి నుంచి నేర్చుకొని ఉంటాడు? ప్రాబబ్లీ ఆయన కూడా నేర్చుకుంది ఈ రాబిన్‌హుడ్ కాన్సెప్ట్ నుంచి నేర్చుకొని ఉంటాడు. ఫిలిం ఇండస్ట్రీ నుంచి నేర్చుకొని ఉంటాడు. ఎందుకంటే ఈ కాన్సెప్టు మన హోల్ ఎడ్యుకేషన్ కరిక్యులంలో ఎక్కడ లేదు. స్టేట్ సిలబస్‌లో లేదు. సీబీఎస్‌లో లేదు. ఐసీఎస్‌లో లేదు. ఎక్కడైనా ఉందా అండి? పెద్దోడిని కొట్టు, పేదోడికి పెట్టు అని నాకు ఒక్క బుక్‌లో చూపెట్టండి. ఈ కాన్సెప్ట్ మనకి మైండ్‌లో ఫీడ్ చేసింది ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ. ఒక్క బుక్‌లో లేదు. పెద్దోడిని కొట్టు, పేదోడికి పెట్టు అని. అదే కాన్సెప్ట్ మనోడు వాడాడు. పబ్లిక్ హ్యాపీ. ప్రతి కొత్త సినిమా వస్తుంది. ఎంజాయ్. థియేటర్‌కి పోవాల్సిన అవసరమే లేదు. అదే జరిగింది. మనోడు అల్టిమేట్‌గా దొరికిండనుకో, ఏం చేయలేము ఆయన. అంటే దొరుకుతారు. ఇట్లాంటివి ప్రాబ్లమ్ ఏందంటే ఇట్లాంటి ఎక్కువ రోజులు ఉండవండి. ఇట్లాంటి దో హీ మైట్ బీ మోరల్లీ ఆర్ ఎథికల్లీ కరెక్ట్ అని అనుకున్నా, ఈజ్ లీగల్లీ నాట్ కరెక్ట్. సో లీగల్లీ నాట్ కరెక్ట్‌ని సిస్టమ్ ఒప్పుకోదు కదా! పట్టుబడ్డాడు. బాధాకరమే. కానీ అలా చేసి ఉండొద్దు. ఆయన డెఫినెట్‌గా ఇట్ ఈస్ రాంగ్ రాంగ్. దాన్ని మనం ఏమీ సమర్థించట్లేదు. కానీ దాని వెనకాల ఉన్న పరిణామాలన్నీ మనం మాట్లాడినాం. ఇప్పుడు వీళ్ళు ఫిలిం ఇండస్ట్రీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దే హావ్ టు ఇంట్రాస్పెక్ట్ దెమ్‌సెల్వ్స్. పెద్ద పెద్ద మాటలు కాదు. మాది 300 క్రోర్ బడ్జెట్ మూవీ, మేము పాన్ ఇండియా మూవీ, మేము అది చేసినాం. మరి మీరు
అంతంత మూవీ ఇండస్ట్రీ అంతంత సూపర్ డూపర్ అయితే ఎందుకండి జూనియర్ ఆర్టిస్టులు రోడ్డు మీద పడతారు? జూనియర్ ఆర్టిస్టుల గురించి రెగ్యులర్‌గా రభసనే కదా! మా టీవీ అది మా ఎలక్షన్స్ అయినప్పుడు ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ ఏంటిది? జూనియర్ ఆర్టిస్టులే కదా! మరి జూనియర్ ఆర్టిస్టుల హాలత్ ఎందుకట్లా ఉందండి? ఫిల్మ్ ఇండస్ట్రీ పాపం హీరోలకేమో సూపర్ డూపర్ కరోడ్స్ ఇస్తారు. జూనియర్ ఆర్టిస్టులేమో దే ఆర్ గోయింగ్ బిలో దేర్ స్టాండర్డ్స్ అండ్ డూయింగ్ ద థింగ్స్ విచ్ దే ఆర్ నాట్ సపోజ్ టు డూ. తెలుసుగా నేను చెప్పాను ఏం చేస్తున్నారో. మరి ఇది ఎవరు అడ్రస్ చేస్తలేడు ఏందండి? నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఇలా యూట్యూబ్‌లోకి పోయి జూనియర్ ఆర్టిస్ట్ కష్టాలని కొట్టండి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇగ వస్తది వరద టటటటటటట. మొన్న ఫిష్ వెంకట్ చచ్చిపోతే వాళ్ళ భార్యనే చెప్తుంది కదా! ఎవరు రాలేదని. ఎవరు రాలేదంట ఫిష్ వెంకట్. మనందరిని ఎంతమంది నవ్వించిండంటే రామ్‌నగర్‌లో ఉంటాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. మరి ఇవన్నీ గూడా మాట్లాడాలి గదండీ! ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఓన్లీ జుబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిల్మ్ నగర్ ఇప్పుడు గచ్చిబౌలి మూవ్ అయింది. అదొకటే గాదు గదా! ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ ఎవ్రీవన్ విల్ మేక్ ఎ ఫిల్మ్. ఈవెన్ పావలా, శ్యామల నుంచి. హీరో ఒక్కడే గాదు గదా! హీరోకి, హీరోయిన్‌కి మీరు ఆపాదిస్తారు గానీ, ఫిల్మ్ ఈజ్ ఏ కంబైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ ఆల్ ద యాక్టర్స్. ఇప్పుడు మనం బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు కనబడుతూనే ఉంటాయి. ఎంతమంది సినిమా హీరోలది పెడతారండి? పెట్టేవన్నీ బ్రహ్మానందం గారిది, కమెడియన్స్‌నే పెడుతుంటారు. మరి దే మేక్ ఏ వెరీ బిగ్ రోల్. చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్టులయే పెడుతుంటారు. మరి వాళ్ళని పట్టించుకుంటుందా అండి ఫిల్మ్ ఇండస్ట్రీ? నాకు తెలవదు. నాకు ఫిల్మ్ గురించి ఏం తెలవదు. బట్ నేను బయట చూసి మాట్లాడేది ఇవన్నీ గూడా. యాస్ ఎ మూవీ బఫ్‌గా చిన్నప్పటి నుంచి మూవీస్‌తోనే పెరిగినాం. మూవీస్ లేకపోతే మనకు డే గడవదు గదా! వితౌట్ ఒక్క రోజన్నా మూవీ లేకుండా మనం డే ఉందా అండి? ఎక్కడనో అక్కడ మూవీ మనకి ఇంక్లూడ్ అవుతది మన లైఫ్‌లో. సో, అంత మంచి మూవీస్‌ని మీరే గలీజ్ చేసి, మీరే దాన్ని ఎక్స్‌ప్లాయిట్ జేసి, మీరే దాన్ని ఇన్‌ఫ్లేట్ జేసి, ఎవడో ఒకడొచ్చి చేస్తే మీరు ప్రెస్ మీట్‌లు పెట్టి, వీడి వల్ల మాకు ఇంత లాస్ అయింది, అంత లాస్ అయిందంటారు. ఒక్క క్వెషన్ అడుగుతా సార్. మీకు 3000 లాస్ అయిందన్నారు గదా! 3000,00,00,000 లాస్ అయిందన్నారు గదా! గవర్నమెంట్సు కొన్ని ప్రాజెక్ట్స్ కట్టి వేల కోట్లు లాస్ చేసినాయి. వేల కోట్లు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్‌గా పాత గవర్నమెంట్స్ ఏం చేసినాయో తెలుసు కదా! వేల కోట్లు కూడా కాదు, లక్షల కోట్లు. ఏమైంది? వాటి గురించి ఎవరు మాట్లాడరా అండి? ఒక రోడ్ ఏస్తే, ఒక కాంట్రాక్ట్ చేస్తే వందల కోట్లు. ఒక ఫ్లైఓవర్ కడితే వందల కోట్లు. డిమాలిషన్ అయితే వందల కోట్లు. మరి వీటి గురించి ఎందుకు ఎవరు మాట్లాడరండి? పోలీసోళ్ళు ఇప్పుడేమో ఈయనని పట్టుకున్నాడు. పట్టుకొని మేము "అరేయ్! నువ్వు మా మీదనే కౌంటర్ ఏస్తావారా నా కొడకా? నిన్ను పట్టుకుంటాం చూడు" అని పట్టుకొని సజ్జనార్ గారు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. నా క్వెషన్ ఏందంటే, విజయ్ మాల్యా ఇంగ్లాండ్ స్టేడియంలో పబ్లిక్‌గా తిరుగుతాడు. పబ్లిక్‌ల 16,000,00,00,000 నష్టం చేసిండు దేశానికి. ఇంకా బయటనే ఉన్నాడు సార్. రాలే. నీరవ్ మోడీ ఇంకొకడాడెవడు సన్యాసి, సాధు సన్యాసి. వాడేకంగా నిత్యానంద. వాడేకంగా కైలాష్ అని ఒక కంట్రీ పెట్టుకున్నట. ఇట్లా తెలిసినోళ్ళేమో గొప్ప గొప్పోళ్ళేమో బయట పోయి ప్రశాంతంగా తిండి తాగి పండుకుంటారు. 10 ఏళ్ళైనా ఆళ్ళని మనం తీసుకురాలే. వాళ్ళని తీసుకురాలేకపోతున్నాం. వాడు పబ్లిక్‌గా తిరగంగా గూడా. విజయ్ మాల్యా స్టేడియంకెళ్తుంటే పబ్లిక్ అరిసిర్రు. విజయ్ మాల్యా, విజయ్ మాల్యా అని అరిసి "నువ్వు ఆర్ ఎ చోర్, థీఫ్" అని అరుస్తుంటే గూడా ఎవ్వడు గూడా వాడిని తీసుకురాలేకపోయిండు. ఈడెక్కడో ఇమ్మడి రవి గాడెక్కడనో కరేబియన్ దీవులలో ఎక్కడో సందులో గొందులో దాసుకున్నాడు. ఆడు గూడా ఎందుకొచ్చిండు పాపం పిచ్చోడు. వైఫ్‌కి విడాకులు ఇవ్వడానికి వస్తే వాళ్ళ వైఫ్ పట్టించిందట. పట్టుకున్నారు. మరి ఈళ్ళెందుకు పట్టుకుంటలేరండి? నువ్వు విజయ్ మాల్యా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 16,000,00,00,000 నష్టం కలిగించిందని చెప్పినప్పుడు ఎందుకు పట్టుకుంటలేరు పోలీసోళ్ళు? వాడేమి పక్క ప్లానెట్ మీదకి పోలేదు. హి ఈజ్ ఆన్ ఎర్త్ ఓన్లీ. వాడేమి నెప్ట్యూన్, జూపిటర్‌కి పోలేదు. హి ఈజ్ ఆన్ ఎర్త్ ఓన్లీ. మరి వాడినెందుకు పట్టుకుంటలేరు అనేది నా పాయింట్.
నీరవ్ మోడీ ఇంకా మస్తు మంది ఉన్నారండి. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. వీళ్ళు మెయిన్ అందరికీ తెలుసు కాబట్టి ఇలా 2 పేర్లు చెప్తున్నా. మరి ఈళ్ళని వదిలేస్తుంది దేశం. వీళ్ళని. అరే అంత వదిలేద్దాం అరే వద్దులే ఈళ్ళు ఎంతసేపు చెప్పినా మళ్ళా దాన్ని వేరే దానికి కనెక్ట్ చేయడం మంచిది కాదు. బట్ ఇది ఒక సామాన్యుడి ఆవేదన అండి. ఇదే సామాన్యుడి ఆవేదన. మూవీస్‌ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినాం కాబట్టి, కరెంట్ అఫైర్స్ మీద అవగాహన ఉంది కాబట్టి, సొసైటీ మీద ప్రేమ ఉంది కాబట్టి అడుగుతున్నాం. ఇంక నేను అడిగిన ఒక్క మాటలన్నా తప్పుందా అండి? దీనిలో ఏమైనా ఒక్క మాటలన్నా ఎవరినైనా విభేదించినా, ఏమన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడినాం. ఇది కూడా అడగొద్దా? మన భారత రాజ్యాంగం అంబేద్కర్ మనకి ఇచ్చిర్రు కదా! అడగంటారా నాయన పత్రికా స్వేచ్ఛ ఆర్ ఆర్టికల్ 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్. మరి ఇది కూడా మనం క్వెషన్ చేయకపోతే హౌ వుడ్ ద గవర్నమెంట్ నో? హౌ వుడ్ ద గవర్నమెంట్ నో వాట్ ఈస్ ద పల్స్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్? కామన్ మ్యాన్ పల్స్ ఏంటిదో ఎట్లా తెలుస్తది? అంటే మీకు కామన్ మ్యాన్ పల్స్ ఓన్లీ ఎలక్షన్ల టైంలో వచ్చి బీరు పొట్లము, బీరు బిర్యానీ ఇస్తేనే కామన్ మ్యాన్ పల్స్ తెలుస్తదా? నార్మల్‌గా తెలవద్దా అండి? నేను కూడా కామన్ మ్యానే. నా కామన్ మ్యాన్ కాబట్టి డెఫినెట్‌గా ఐ హావ్ టు టెల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అది. సో, ఇది చెప్పాలనిపించిందండి. ఐబొమ్మ చాలామంది చేస్తున్నారు. 3 మినిట్స్ వీడియోలు చేస్తున్నారు కానీ ఐ వాంటెడ్ టు పుట్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో పెడదాం అనిపించింది. నేను నా ఛానల్‌లో నేను ఇన్ఫోగ్రాఫిక్స్ ఏం వాడా. జస్ట్ ర్యాండమ్‌గా కూర్చొని పక్కింటి ఫ్రెండ్‌తో మాట్లాడినట్టు ఉంటుంది నా వీడియో. నేనేం ఎడిటింగ్ చేయ, రా ఫైల్ ఉంటుంది నాదంతే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈజ్ ఆదిత్య బొమ్మ. నేను ఇంతవరకు ఎప్పుడు కూడా నా వీడియోస్లో ఏ వీడియోలో కూడా 200 చిల్లర వీడియోస్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరికి కూడా సబ్స్క్రైబ్, షేర్, లైక్ చెప్పలేదు. ఈ కంటెంట్ మీకు నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి. నేను సబ్స్క్రైబ్ అంటలే, షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఏకీభవించవచ్చేమో కదా, ఏకీభవించవచ్చు. ఎందుకంటే లెట్ దిస్ థాట్ ప్రాసెస్ గో అరౌండ్ అనేది. సబ్స్క్రైబ్ చేస్తే వెల్ అండ్ గుడ్, దట్స్ ఫైన్. బట్ ఐ నెవర్ ఆస్క్ పీపుల్ ఫర్ సబ్స్క్రిప్షన్. ఫస్ట్ టైం అడుగుతున్నా షేర్ చేయమని. ఎందుకంటే ఐ థాట్ గవర్నమెంట్ షుడ్ నో, ఫిలిం ఇండస్ట్రీ షుడ్ రెడ్యూస్ their prices. The common man should be able to watch movies happily, satisfactorily and in their budget. దట్ ఈస్ ద ఎజెండా అండి. అంతకంటే ఇంకేం లేదు. ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా ఇది చూస్తే మన నివేదన అర్థం చేసుకుంటే చాలు. అంతకంటే ఏం లేదండి. మనం వాళ్ళని ఏమీ కించపరచట్లేదు, వాళ్ళని తిట్టట్లేదు. విత్ ఆల్ మనం ప్రూఫ్స్ మాట్లాడినాం. అది నేను చెప్పదలుచుకున్నాను. అదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.